హాయ్ ఫ్రెండ్స్, గరుడాడు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మేము ముందుకండి వెర్షన్ 8 ఆస్ట్రా రిమోట్ కిట్ గల 7.1 యాంపర్ అండి. ఇది మనకు కరీంనగర్ నుంచి మల్లేష్ గారు ఆర్డర్ ఇచ్చారండి. అయితే అతను నాకు లైటింగ్ చాలా డిమ్గా ఉండాలన్నారు, అలాగే డబల్ యూవీ మీటర్లు కావాలన్నారండి. ఆ ప్రకారంగానే చేశానండి. అలాగే అతను వచ్చండి నాకు రవి మోనో బోర్డు ఉపయోగించండి కుమార్ వద్దండి అన్నాడు. అతను కోరిక ప్రకారంగానే రవి ఉపయోగించమండి. అయితే ఫ్యాన్లు కూడా వచ్చండి 3 ఫ్యాన్లు ఉపయోగించమన్నాడండి. ఒకటి ఎగ్జిట్ కావాలి, లోపల 2 కావాలన్నాడు. అలాగే ఉపయోగించమండి. అలాగే ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ ఉపయోగించమండి. తర్వాత ఫ్యాన్కి గిల్లు కూడా ఉపయోగించమండి. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చి స్విచ్ కూడా బ్యాక్ సైడే ఉపయోగించమండి. తర్వాత వచ్చండి మనకు ఫ్రంట్ చూస్తండి మెటల్ నాబ్లు ఉపయోగించమండి. అలాగే మొత్తం గోల్డ్ కలర్ నేమ్స్ ఉండడం వల్ల బాటన్ బ్రష్లు కూడా గోల్డ్ కలర్గానే ఉపయోగించమండి. అయితే యాన్వేర్ ఆన్ చేస్తే లుక్ అలా ఉంటుందండి, చూడండి లైటింగ్ కానీ ఏమైనా. ఇంకా ఇది పూర్తి లుక్ మీకు లోపల స్పేర్ పార్ట్ల కోసం కూడా చెప్తానండి. ఇప్పుడు ఫ్రంట్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఇంకా తీసుకుని వస్తానండి. అలాగే ఎవరికైనా ఏమైనా కావాలన్నా నాకు కనిపిస్తున్న నా నెంబర్ని ఫోన్ చేయండి. యాన్పర్ ఫ్రంట్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి. చాలా ప్రీమియం లుక్లో ఉందండి యాన్పర్, చూడండి. అతను వచ్చండి నాకు ఫ్రంట్ ప్యానల్ వచ్చి మ్యాట్ బ్యాక్లో ఉండాలండి, నేమ్స్ వచ్చి గోల్డ్ కలర్లో ఉండాలన్నారు. అట్లానే తయారు చేయించానండి. అలాగే నేమ్స్ గోల్డ్ కలర్లో ఉన్నాయి కాబట్టి కింద బాటిల్ బుక్స్ కూడా గోల్డ్ కలర్లో తీసుకోవాల్సి వచ్చిందండి. తర్వాత ఈ స్విచ్ వచ్చండి లైటింగ్ ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఇది పవర్ కాదండి, లైటింగ్ ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టానండి. పవర్ స్విచ్ వచ్చి బ్యాక్ సైడ్ ఉందండి, చూపిస్తుంది కూడా మీకు. బ్యాక్ సైడ్ ఎందుకు పెట్టానండి మీకు అది కూడా చెప్తానండి. లోపల ఇంటర్నెట్లుగా కూడా మనం ఏమేమి తీసుకున్నామో చూద్దామండి. 24/0/24 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అండి. అలాగే పవర్ సప్లై 4 కెపాసిటర్లు అండి. 63 volts 15,000 UF కెపాసిటీలు ఉపయోగించామండి. అలాగే రవి మోనో ఉంది, సబ్ యాంప్లిఫైర్ కోసం రవి తీసుకున్నామండి. అలాగే 2 ఛానల్కి వచ్చండి ఫ్రంట్ లెఫ్ట్ శక్తి అండి, శక్తి తీసుకున్నామండి. అలాగే 5 ఛానల్ కోసం శక్తి 5 ఛానల్ బోర్డు అండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వస్తుంది మ్యాక్స్విన్ అండి, మ్యాక్స్విన్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నామండి. తర్వాత సబ్ఫీకి వచ్చండి పిన్నర్ మ్యాట్రిక్స్ అండి. అలాగే డాల్బీ డెకోడర్ వచ్చండి ఆస్ట్రా వెర్షన్ 8 అండి. ఇది ఇందులో ఆప్టికల్ ఉంటుందండి, కోయాక్సల్ ఉంటుంది, హెచ్డిఎంఐ ఉంటుందండి వెర్షన్ 8లో. లోపల ఇవి వేసామండి. తర్వాత 3 బోర్డులన్నిటికండి 3 ఫ్యాన్లు ఉపయోగించామండి. అయితే 2 బోర్డులు లోపల ఉంటాయండి, ఒక ఫ్యాన్ ఎగ్జాక్ట్ అండి. ఇదిగండి లోపల గాలి అంతా వేస్ట్ ఏమి ఉండకుండా బయటకు కొట్టేలాగా ఒక ఫ్యాన్ వేసామండి. అది చూడండి, ఇది ఒక ఫ్యాను, ఇది ఒక ఫ్యాన్ అండి. ఈ ఫ్యాన్లకి పక్కన బోర్డు ఉపయోగించామండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి. లైటింగ్ కొట్టుకుంటుంది ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఈ స్పీకర్ టర్మినల్ అండి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి. అలాగే సరౌండ్ రైట్ లెఫ్ట్ అండి. తర్వాత సెంటర్ సబ్ ఊపర్ అండి. తర్వాత బ్యాక్ రైట్, బ్యాక్ లెఫ్ట్ అండి. అలాగే ఫ్యాన్ గ్రిల్ కూడా ఉపయోగించామండి, కొంచెం ఓపెన్ వదలకుండా గ్రిల్ ఏముందని గ్రిల్ ఉపయోగించాం. అలాగే
ఆస్టర్ రిమోట్ కిట్ బ్యాక్ ప్యాన్ అండి ఇది. 2 కోయాక్స్లు ఇచ్చాడండి, ఒక ఆప్టికల్ ఇచ్చాడు, ఒక హెచ్డిఎంఐ ఇచ్చాడు, డివిడి ఇన్పుట్ అండి ఇది. మీరు ఈ బోర్డు నుంచి కాకుండా బ్లూ ప్లేయర్ కానీ ఏమైనా ఉంటే దాని నుంచి ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే AUX 1 AUX 2 అండి. డైరెక్ట్గా మనం హెచ్డిఎంఐ లేదు మాకు ఆప్షన్ లేదన్నప్పుడు ఇవి ఉపయోగించుకోవచ్చు అండి. లేదా మొబైల్ నుంచి అయినా, లేదంటే మీ టీవీకి హెచ్డిఎంఐ ఆప్షన్ లేదు అలాంటప్పుడు దీని నుంచి ఉపయోగించి ప్రోలాజిక్లో మనం సెట్ చేసుకుంటే ఒరిజినల్ కంటెంట్ కాకపోయినా కొంతలో కొంత మన డాల్బీ ఫీలింగ్ మాత్రం అవుద్దని వినవచ్చండి. సరే అండి, యాంప్లిఫైర్ ఆన్ చేసి ఒకసారి సౌండ్ చెక్ చేద్దామండి. యాంప్లిఫైర్ చూడండి ఒకసారి. యాంప్లిఫైర్ ఆన్ చేస్తే దాని లుక్ ఇలా ఉంటుందండి. చూడండి, లైటింగ్ కూడా బాగా డార్క్గా ఉంటుంది, మనకి డిస్టర్బ్ ఉండదండి. అలాగే హెచ్డిఎంఐ ఆప్టికల్ కూడా ప్లే చేస్తానండి. చూడండి, దాని మీద కొంచెం ఆప్షన్లు వేరు ఉంటాయండి, అది కూడా చెప్తాను. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, డాల్బీ డైన్ వేస్తున్నా. ఇది డాల్బీ ఆన్ చేస్తానండి. సరౌండింగ్ అయితే చూడవసరం లేదండి, ఎక్సలెంట్ అండి. చూడండి డాల్బీ. ఇప్పుడు ఏఎస్లో ఉంది కదండి, ఇప్పుడు ఆప్టికల్లో చూద్దామండి. ఇదిగోండి ఆప్టికల్ మారుస్తున్నా. ఆప్టికల్ 1 అండి, డిటిఎస్ ఫైల్ ఓపెన్ చేశానండి. చూడండి, డిటిఎస్ అని ఉంటుంది. అదిగండి చూసారు కదండి, సౌండ్ అయితే ఎక్సలెంట్ అండి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పటి నుంచి వీడియో చేస్తానన్నాను కదండి, నా సెంటర్ ఛానల్ బాక్స్, ఆ బాక్స్ మీద వేసానండి. అయితే క్లారిటీ అయితే మాత్రం చూడవసరం లేదండి. ఇంకా థియేటర్ మాదిరిలో వాయిస్ అనగా మరి అనగా చాలా నీట్గా వచ్చిందండి ఇది. దానికోసం సపరేట్గా చేస్తానండి, వీడియో చేయకుంటున్నాను. కాస్త కొంచెం వర్క్ బిజీలో ఉన్నానండి, తర్వాత చేస్తాను.